హలో డాక్టర్, నాకు 40 సంవత్సరాల వయస్సు. నాకు 3 నెలల నుండి చేతులు, మోకాలు మరియు పాదాల కీళ్లలో నొప్పి మరియు వాపు ఉంది. దగ్గరలోని డాక్టర్ని చూడగానే ఇలా కొన్ని రక్త పరీక్షలు చేశారు. మీ లక్షణాలు మరియు రిపోర్టులు మీకు ఆర్థైటిస్ ఉన్నట్లు సూచిస్తున్నాయి. దీనినే భూమాటోడ్ ఆర్థైటిస్ అంటారు. డాక్టర్, రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏమిటి? ర్యూమాటోయిడ్ ఆర్థరైటిస్ ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. ఇందులో శరీరం యొక్క ఇమ్యూన్ సెల్స్ కీళ్లపై దాడి చేస్తుంది. దీనివల్ల నొప్పి, వాపు వస్తుంది. డాక్టర్, దీనికి పరిష్కారం ఏమిటి? మీరు ఈ వ్యాధికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మీరు ఎక్కువ కాలం వరకు తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్, ఈ టాబ్లెట్ ఏమిటి? ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుందా? కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఇది మంచి ఔషధం. ఈ టాబ్లెట్ కీళ్లపై పనిచేయడానికి కొంత సమయం తీసుకుంటుంది, ఎందుకంటే ఇది ఇమ్యూన్ సెల్స్ పనిచేయడం తగ్గించవలసి ఉంటుంది. పనిచేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది మరియు దాని ప్రభావం ఎక్కువ కాలం వరకు ఉంటుంది. డాక్టర్, నేను ఈ టాబ్లెట్ను ఎప్పటివరకు తీసుకోవాలి మరియు ఎంత డోస్లో? మీరు ఈ టాబ్లెట్ను డాక్టర్ చెప్పిన డోస్లో వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. కడుపు నొప్పి లేదా గాస్ట్రిక్ను తగ్గించడానికి దీన్ని మీరు భోజనమైన 1 లేదా 2 గంటల తరువాత తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటుంది. మెథోట్రెక్సేట్ పేరు మరియు డోస్ బ్రాండ్ నుంచి బ్రాండ్కు వేరే ఉంటుంది. అందువల్ల మీరు టాబ్లెట్ వేసుకునేటప్పుడు సరిగా చూసి డాక్టర్స్ చెప్పిన డోస్లో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీరు 7.5 మిల్లీగ్రాములు బ్రాండ్ డోస్ కలిగి ఉంటే మరియు మీకు 15 మిల్లీగ్రాములు సూచించబడితే మీరు 7.5 మిల్లీగ్రాములు యొక్క 2 మాత్రలు తీసుకోవాలి. డాక్టర్, ఈ టాబ్లెట్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి మరియు దానిని ఎలా తగ్గించాలి? కొందరిలో మెథోట్రెక్సేట్ రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువ చేయడంతో పాటు లివర్కి సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. దీనిని తక్కువ చేయడం కోసం ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ టాబ్లెట్ను ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు మెథోట్రెక్సేట్ తీసుకున్న 12 లేదా 24 గంటల తరువాత తీసుకోవాల్సి ఉంటుంది. మెథోట్రెక్సేట్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గించడానికి మెథోట్రెక్సేట్ ఇవ్వబడుతుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి ఫోలిక్ యాసిడ్ విటమిన్ టాబ్లెట్ ఇవ్వబడతాయి. ప్రతి 2 లేదా 3 నెలలకి ఒక్కసారి రక్త పరీక్షలు చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల మేము సైడ్ ఎఫెక్ట్స్ని త్వరగా కనిపెట్టవచ్చు. డాక్టర్, నేను ఈ టాబ్లెట్ను ఎంతకాలం తీసుకోవాలి? ఈ మందులను మీరు రోగం ఉన్నన్ని నాళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. తరువాత రోగం తగ్గితే మేము డోస్ తక్కువ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొందరికి రోగం తక్కువ అయ్యాక మెథోట్రెక్సేట్ తీసుకోవడం మేము స్టాప్ చేయడం జరుగుతుంది, కానీ కొందరు మాత్రం దాన్ని లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను వారంలో టాబ్లెట్ వేసుకోమని చెప్పిన రోజున వేసుకోవడం మర్చిపోతే ఏమవుతుంది డాక్టర్? మేము చెప్పిన రోజు టాబ్లెట్ తీసుకోవడం మర్చిపోతే దాని తరువాత రోజు తీసుకోవచ్చు మరియు నెక్స్ట్ డోస్ ఆ రోజు నుండి 1 వారం తరువాత మాత్రమే తీసుకోవాలి. ఇంకోసారి టాబ్లెట్ తీసుకోవడం మర్చిపోకుండా ఫోన్లో లేదా క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోవడం మంచిది. నేను ఈ మందులను ఉన్నట్టుండి తీసుకోవడం స్టాప్ చేస్తే ఏం జరుగుతుంది డాక్టర్? మీరు ఉన్నట్టుండి మందులను తీసుకోవడం ఆపేస్తే కొన్ని రోజుల్లో మీరు మీ కీళ్లలో నొప్పులు మరియు వాపు ఎక్కువ అవ్వడం చూస్తారు. ఆర్థరైటిస్కు మెథోట్రెక్సేట్ ప్రత్యేక ఔషధం కాబట్టి మీరు దానిని సరైన సమయంలో తీసుకోవాలి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ప్రశ్నలకు సమాధానమివ్వడానికి దయచేసి కింద ఉన్న QR కోడ్ని స్కాన్ చేయండి.